నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతిలో శ్రీవారి ఆలయ విస్తరణ పనులకు శంకుస్థాపన. 260 కోట్లతో 2 దశల్లో అభివృద్ధి ప్రణాళిక. 2 ఏళ్లలో పనులు పూర్తి చేయాలని టీటీడీకి సీఎం ఆదేశం. టీడీపీ అంటే తెలుగు దండుపాళ్యం పార్టీగా మారిపోయిందన్న వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాలను శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ. ఐశ్వర్యలక్ష్మి హోమం. అంతరిక్ష పరిశోధనల్లో భారత ప్రైవేట్ రంగం బేష్ అన్న ప్రధాని మోదీ. దేశంలోనే తొలి ప్రైవేటు వాణిజ్య రాకెట్ విక్రమ్-1 ఆవిష్కరణ. రాజధాని అమరావతిలోని వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని తిరుమల తరహాలో అత్యద్భుతంగా తీర్చిదిద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. 260 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఆలయ విస్తరణ పనులకు ఆయన గురువారం శంకుస్థాపన చేశారు. ఈ బృహత్తర కార్యాన్ని 2.5 ఏళ్లలో పూర్తి చేయాలని టీటీడీ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్, కేంద్ర రాష్ట మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజధాని రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ కలియుగ దైవం వెంకటేశ్వరుని ఆశీస్సులతోనే రాజధానికి అమరావతి అని పేరు పెట్టామని గుర్తు చేశారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మనందరం ఒకసారి ఆలోచిస్తే ఒక పవిత్రమైన దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మనం ఇక్కడ నిర్మాణం చేసుకోవాలని ఒక సంకల్పాన్ని చేశాం. కలియుగ దైవం అమరావతి, దేవతల రాజధాని అమరావతి అయితే మన రాజధాని అమరావతి. అంటే ఈ రెండు కూడా ఏ విధంగా సింక్రనైజ్ అని ఆలోచిస్తే, ఇంకొక పక్కన మన రాష్ట్రంలో కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఈ యుగంలో అవతరించారు. ఇది ఒక ఆలోచన. ఈరోజు మీరు చూస్తే 2019లో ఆలయాన్ని నిర్మించాలని ఒక సంకల్పం చేసి పేరు పెట్టినప్పుడే వెంకటేశ్వర స్వామి కూడా నాకు ఆ సంకల్పాన్ని ఇచ్చాడు, అమరావతి పేరు పెట్టాలని. అందుకే పేరు పెట్టాం. అదే సమయంలో నేను ఒకటే ఆలోచించాను, ఈ సందర్భంగా ఒక్కసారి ఈ ప్రాంత రైతుల్ని పూర్తిగా మనస్ఫూర్తిగా మరొక్కసారి ఈ సన్నిధిలో వారందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఎప్పుడైనా ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని సంకల్పిస్తే ఆ పవిత్రమైన సంకల్పానికి కూడా ప్రజలు సహకరించాలి. ఇక్కడే రైతాంగం సహకరించి 29,000 మంది రైతులు 33,000 ఎకరాల భూమి స్వచ్ఛందంగా, మీరిప్పుడు డబ్బులు లేవు కాబట్టి ఒక కొత్త విధానం ల్యాండ్ పోలింగ్లో మేమిస్తామని చెప్పిన రైతాంగాన్ని మరొక్కసారి అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దానిపైనే ఆ సంకల్పం కూడా మీ అందరిలో వెంకటేశ్వర స్వామి కల్పించాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. 25 ఎకరాల భూమి, పవిత్రమైన ప్రదేశం, కృష్ణా నది ఒడ్డున వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఇది ఒకసారి గుర్తు చేసుకుంటే అదే మనకు ఒక శక్తినిస్తుంది. అందుకే ఈ అమరావతిని కూడా ఒక్కసారి నేను గుర్తు చేస్తున్నాను. ఇది ఏ మాత్రం మీకు ఎవ్వరు కూడా అనుమానం అవసరం లేదు. దేవతల రాజధాని అమరావతి ఏ విధంగా ఉంటుందో ఆ నమూనాగా వారిని కోరుతున్నా. నాకు ఒక నమ్మకం ఉంది. 2003 నేను ఆ రోజు మీరు చూస్తే ప్రాణదానం సిమ్స్ లో ప్రారంభించాను. ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన కార్యక్రమం అన్నదానం 83లో ప్రారంభిస్తే, నేను 2003లో ప్రాణదానాన్ని ప్రారంభించి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవునికి ప్రభుత్వ లాంఛనాలు సమర్పించే సందర్భంలో 23 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టాడు తప్ప ఇంకోటి కాదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అది వెంకటేశ్వర స్వామి మహిమ.
నేను చిన్నప్పుడు కూడా మా కుటుంబం కానీ చిన్నప్పటి నుంచి మా ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి. మా ఇంటి నుంచి చూస్తే మంగాపురం నుంచి ఆ సైడ్ చూస్తే వెంకటేశ్వర స్వామి నామాలు కనపడొస్తాయి. ఆయన్ని చూస్తూ బతికాం. ఆయన పాద పద్మాల చింతన అనునిత్యం తరించాం, ముందుకెళ్ళాం. అందుకే నేను ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామికి గాని అప్రతిష్ట పాలొచ్చే ఏ పని చెయ్యను, ఎవరిని చెయ్యనియనని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కలియుగ దేవుడు అనుకున్నప్పుడు, ఆ దేవుడి సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఒక పవిత్రత ఉండాలి, ఒక పరిశుభ్రత ఉండాలి, స్వచ్ఛమైన ఆలోచనలు ఉండాలి. అప్పుడే దేవుడికి నిజమైనటువంటి భక్తితో మనం పనిచేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షాత్తు అధికార పార్టీ నేతలపై మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని, టీడీపీ అంటే తెలుగు దండుపాల్యం పార్టీగా మారిందని ఆమె మండిపడ్డారు. విశాఖపట్నం వైసీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ మహిళా సంక్షేమ శాఖ మంత్రి పిఏ ఏకంగా ప్రభుత్వ మహిళా ఉద్యోగిని వేధిస్తే పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు సరికదా, న్యాయం చేయాలని మంత్రిని ఆశ్రయిస్తే బదిలీ బహుమానంగా ఇవ్వడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. ఈ దండుపాల్యం పార్టీగా టీడీపీ మారింది అనడానికి ఇంకొక ఉదాహరణ. ఎంత దారుణంగా ఒక మహిళని, ఒక ప్రభుత్వ ఉద్యోగిని అతను వేధించాడో ఆవిడ ప్రత్యక్షంగా టీవీల ముందుకొచ్చి చెప్పింది అంటే ఎలాంటి దుర్మార్గకరమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకి రక్షణ లేదు, అది సరికదా, ఈ రక్షణ లేకుండా చేస్తున్నది, మహిళల్ని వేధిస్తున్నది, మహిళల మీద అత్యాచారాలు చేస్తుంది, మహిళల మీద హత్యలు చేస్తుంది, ఎక్కువగా తెలుగుదేశం పార్టీ నాయకులే ఉన్నారనడానికి ఇంకొక ఉదాహరణ ఈ మంత్రి గారి పిఏ సతీష్ ఉదంతం. ఎంత దారుణం అంటే ఆ మహిళ ఫిర్యాదు చేస్తే ఆమెకు అండగా నిలవాల్సిన మంత్రి గారు ఆ పిఏకు అండగా నిలబడి ఈరోజు సభ్య సమాజం సిగ్గుపడేట్టుగా వ్యవహరించారు. అసలు ఒక మంత్రి అయ్యుండి, అది ఆవిడ ఒక మహిళా మంత్రి అయ్యుండి, అది కూడా ఒక స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అయ్యుండి మహిళలకు అండగా నిలబడాల్సింది పోయి తన పిఏని వెనకేసుకొస్తూ అతనికి సపోర్ట్ చేస్తూ అతనికి అండగా ఈరోజు నిలబడ్డారు. ఎంత సిగ్గుచేటు! అసలు ఆవిడ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్ర లేదా స్త్రీల వేధింపుల శాఖ మంత్ర అని నేను అడుగుతూ ఉన్నాను. ఇంత దారుణంగా దిగజారిపోయే వ్యవస్థలేంటి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నేను అడుగుతూ ఉన్నాను. ఆవిడ పోలీసులకి, సంధ్యారాణి గారికి కంప్లైంట్ ఇవ్వడమే కాకుండా లోకేష్ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయినా ఎటువంటి చర్యలు ఈ నిందితుడైన సతీష్ మీద తీసుకొని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. తిరిగి ఈమెకి వేధింపులు. మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు అంటారు మహిళల మీద ఎవరైనా చేయి వేస్తే అదే చివరి రోజు అని. చంద్రబాబు నాయుడు గారు ఇంత పెద్ద సంఘటన జరిగింది, ఒక మహిళా మంత్రి పిఏ ఈ విధంగా చేశాడు అని సాక్షాత్తు ఒక మహిళ ప్రూఫ్స్ తో సహా చూపిస్తూ ఉంటే మీరెందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఆ పిఏని తక్షణమే అరెస్ట్ చేయించాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా మీ చేతుల్లో లేదా? ఇలాంటి తప్పుడు పని చేసిన వాడికి సపోర్ట్ చేసిన మంత్రిని బర్తరఫ్ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారికి మేము కోరుతూ ఉన్నాము. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎందుకండి మీరు ప్రతి సందర్భంలో కూడా డైలాగులకే పరిమితం అవుతూ ఉన్నారు? మాట్లాడితే మహిళల్ని ఎవరైనా వేధించినా వాళ్ళ మీద చెయ్యి వేసినా తాట తీస్తానని చెప్తారు పవన్ కళ్యాణ్ గారు. మరి మీ సహచర మంత్రి, మీ పక్కనే కూర్చునే మంత్రి ఆవిడ పిఏ ఈ విధంగా ఇంత దారుణంగా ప్రవర్తిస్తే ఆవిడ తీసుకొచ్చి అతనికి సపోర్ట్ చేస్తూ ఉంటే, బాధితురాలికి మరింతగా వేధిస్తూ ఉండే పరిస్థితులుంటే మీరు ఎవరి తాట తీశారు? మీ తోటి మంత్రి తాట ఎప్పుడు తీస్తారు? ఆ పిఏ తాట ఎప్పుడు తీస్తారు పవన్ కళ్యాణ్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను. లోకేష్ గారు అయితే గౌరవం గురించి చాలా చాలా ట్వీట్లు చేస్తూ ఉంటారు. లోకేష్ గారు మీకు స్వయంగా ఆ బాధిత మహిళ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మీరు ఏ చర్యలు తీసుకున్నారు? మీరు ఓన్లీ మాటలకే పరిమితమా? చర్యలు తీసుకోరా? చేతల్లో చూపించరా? మహిళల రక్షణకు మీకు పట్టదా అని నేను అడుగుతూ ఉన్నాను. హోంమంత్రి గారు సంధ్యారాణి గారు ఆవిడ బెస్ట్ ఫ్రెండ్స్. మరి హోంమంత్రి గారు మీరు ఏ చర్యలు తీసుకున్నారు? మీ తోటి మంత్రి పిఏ ఇంత దారుణంగా వ్యవహరించాడు. ఒక బాధిత మహిళ, ఒక ప్రభుత్వ ఉద్యోగి
ఇలా పబ్లిక్ లోకి వచ్చి తన బాధను చెప్పుకుంది, పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదు, మంత్రి గారికి కంప్లైంట్ ఇస్తే మరింత వేధింపులు ఎక్కువయ్యాయి, లోకేష్ గారి ఆఫీస్ కూడా కంప్లైంట్ ఇచ్చాము, ఎవరు చర్యలు తీసుకోవట్లేదు అని చెప్తూ ఉన్నారు కదా. మరి హోంమంత్రి గారు ఇన్ని ప్రెస్ స్టేట్మెంట్స్ ఇస్తారు, డైలాగ్స్ చెప్తూ ఉంటారు, మరి మీరు ఎందుకు ఈ విషయంలో చర్యలు తీసుకోలేదు హోంమంత్రి గారు అని నేను అడుగుతూ ఉన్నాను. మాటలకే తప్ప చేతల్లో మహిళల రక్షణ అనేది గాలికి వదిలేశారనేది మరొకసారి నిరూపించబడింది. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వరలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఓం అవ్యక్తాయ నమః, ఓం గణేశాయ నమః, ఓం వరప్రదాయ నమః, ఓం అనేకాత్మనే నమః, ఓం దీనజనమందనే నమః, ఓం ఆత్మలోకప్రదాయ నమః, ఓం ఆకాశరాజప్రదాయ నమః, ఓం నమః, ఓం దుర్గండ విక్రమాయ నమః, ఓం పరాత్పరాయ నమః, ఓం పరబ్రహ్మణే నమః, ఓం శ్రీ భవే నమః, ఓం జగదీశ్వరాయ నమః. ఓం ఇంద్రాయ విద్యుతాయ నమః, దివ్యాయ నమః, ఓం ముష్టిమస్వాయ నమః, సత్యమ సత్యమయ నమః, ఓం దారిద్ర్యనాశనే నమః, ఓం రీతుష్కరణే నమః, శాంతే నమః, ఓం శుక్లమాల్యామరాయ నమః, శ్రీయం భాస్కర్య నమః, ఆంజనాయ నమః, ఓం కింకిణ్యానగరానకాయ నమః, ఓం దేవనేకసేమతనవే నమః, ఓం బిలవత్రార్చన ప్రియాయ నమః, ఓం జగద్వ్యాపిని నమః, ఓం జగత్కర్త్రే నమః, ఓం జగద్దక్షిణే నమః. నామాలు ప్రతిగ్రహేతాం దేశతేన కింయానయమతమత మతావతనోదే శ్రీభూతనాథం వేదవర్జతం మార్గంగాని వేదయాని అంతరాత దేవాయ మంగళం మంగళమోదరాయ మహే నమః. చక్రవర్తినో జాయ సర్వభౌమాయ మంగళం వేద వేదాంత వైద్యాయ మేఘత్యామలమూర్తయే రూపాయ పుణ్యప్రభాయ మంగళం. గోవింద వాడపల్లివాస త్రిత్రీనివాస గోవింద. ఏడు శనివారాల వెంకన్న గోవింద. ఎర్రచందన స్వరూపుడ గోవింద గోవింద గోవింద. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.